ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేయటానికి ఎన్నో ఏళ్ల కృషి అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీరు అన్నట్టు రాజులో లేదంటే అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చేశారా అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇతర మతాల వాళ్ళే 15 నిమిషాలు ఇస్తే చాలు, 15 మినిట్ దేదో మై క్యా కరికే దిఖాతాం బోల్కే ఆ టైప్లో చెప్పు. వాళ్ళు అలా అన్నారు అని అంటే మన వాళ్ళు ఏమన్నారు, అవతల వ్యక్తి వాళ్ళు ఏమన్నారు, 15 మినిట్ దేదో అని వాళ్ళు అన్నారు అని నువ్వు అంటున్నావు మిత్ర. ఆయన ఏ ఉద్దేశాన్ని ఉద్దేశించని అన్నాడు? 15 మినిట్ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇదే భారతదేశంలో లడ్డూలు తిని బోనాల పండుగకు వచ్చి మనం ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు, అదే రంజాన్లో టోపీ పెట్టుకొని కూర్చొని నమాజ్ చేసేవాళ్ళు హిందువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్లో కూడా ఈ వయసు 13-14 సంవత్సరాల అంత వరకు ఎవరు ఏ కులం అడుక్కోకుండా జేబుల మీద జేబులు, చేతుల మీద చేతులు వేసుకొని అందరం తిరుగుతాం కదా. అంటే మన మనసులు ఎప్పుడు చెడిపోలేదు. మీరు అన్నట్టుగా ఎక్కడో ఎవరో ఏదో పుల్ల పెట్టేస్తారు, దాన్ని కంటిన్యూషన్ వస్తుంది. వెరీ సింపుల్ డిస్కషన్ స్వామి, నువ్వు అన్నట్టుగానే వాస్తవమే. ఒక వ్యక్తి ఇలా అని చెప్పాడు, ఆ వ్యక్తి వల్ల ఇలా జరిగిందని చెప్పినాం కదా. ఇప్పుడు మన భారతదేశంలో అందరం కలిసి ఉన్నాం కదా, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కలిసి ఉన్నట్టే కదా ఇందులో. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకరి దేశంలో ఒకరు వెళ్ళి బతుకుతేనేమో మీరు అన్నట్టుగా డిపెండెన్స్ మాట్లాడచ్చు. మన దేశంలో అందరం కలిసి ఉండాలని చెప్పేదే మన నియమం అనేది మన వాళ్ళు చెప్పి పెడుతున్నారు ఇప్పటికీ. అలాంటప్పుడు ఒక వ్యక్తి మాటని తీవ్రంగా ఎవరు తీసుకోవాలి? దేదో చంపేస్తానని ఆయన అన్నాడని మీరు బాధపడుతున్నారు, నాకు చెప్పారు స్వామి ఇలా అంటున్నారంటే ఎంతమంది బాధపడ్డారో బయటికి రమ్మను అంటున్నాను నేను. శివరుద్ర సాధు ఒక్కోళ్ళే, ఈరోజు మీరు ఒక్కోళ్ళే ఎందుకు రావాలి బయటికి? కాబట్టి ఏంటంటే ఇదేముంటుందంటే మిత్ర, వాళ్ళు ఒక విషయ వివరణను అందజేసినంత మాత్రాన దానికి నువ్వు స్పందన, వాళ్ళు అన్నారు కదా నేను అన్నానా, నేను ఇంకొక మాట వేయాలి 15 అంటే నేను 10 నిమిషాలే ఇస్తా తీసుకో అని చెప్పి అనాలనా? అలా అనడానికి చాలామంది స్వాములు తర్వాత ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళు రావాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఆయన అన్నాడు కదా అని చెప్పిన దాంట్లో కూడా వాళ్ళని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడితేనే అన్నాడా, లేకపోతే సడన్గా మధ్యలోకి వచ్చేసి నేను ఇక చూసుకుంటాను నేను అన్నాడా? తెలివితో ఆలోచించాల్సిన మాట మిత్ర. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం, ఇప్పుడు చార్మినార్కి వెళ్దాం మన ఇద్దరం. టక్కున పోయి కూర్చోగానే ఆయన జ్యూస్ బండి ఆయన ముస్లిం ఉన్నాడు, హ్యాపీగా జ్యూస్ బండి 10 రూపాయలు ఇస్తాడు, నువ్వు ఇచ్చే 10 రూపాయలు తీసుకుంటాడు, అలా పెట్టుకుంటాడు. ఇంకా ఎండ కొడుతుంటే కొంచెం ఇటు సైడ్ రా అన్న నిలబడు అంటాడు. వాస్తవమే కదా, కరెక్ట్. ఆయన సడన్ గా నేను పొడిచే అన్నాడు అనుకో. ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఒక ముస్లిం ఆయన ఉంటారు, హలాల్ చేసి ఒక గ్లాసు మజ్జిగ ఇస్తాడు అనుకుంటా, ఉద్దేశంగా మీరు తీసుకుంటారా? నేను భోజనం చేస్తాను బాగా గుర్తుపెట్టు, వాళ్ళ ఇంట్లోనే మంచిగా. నువ్వు అన్నది హలాల్ బలాల్ అనేది నీకు మైండ్ అది అంటే చాలా మంది అనుకునేది వాళ్ళ వర్షన్ వదిలేసాయి. హలాల్ ఆయన చేస్తాడు స్వామి, వదిలేసాయి. నువ్వు ఆయన ఏదైనా ఆలోచించండి, హలాల్ చేయండి, ఏదైనా చేయండి. ఇప్పుడు నువ్వు దేని పర్పస్కి వెళ్ళినావు? ఇప్పుడు నీళ్ళు తాగడానికి వెళ్ళినావు కదా, నేను జ్యూస్ విషయం మాట్లాడినా, నువ్వు హలాల్ దాకా పోయినావు అంటే నీ మైండ్ అబ్నార్మల్గా ఉన్నది. ఇప్పుడు నీ అబ్నార్మాలిటీని అదే నువ్వు తగ్గించమంటున్నాను నేను, బాగా గుర్తుపెట్టుకో. మీరైతే హలాల్ కాడికి పోవాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు నా గురించి పక్కన పెట్టే విషయం నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు తీసుకుంటావా లేదా చెప్పు? తీసుకుంటున్నాం కదా, సమాజంలో ఎవరైనా తీసుకోవాల్సింది. నువ్వు తీసుకుంటావా? మనం ఇంకా వేరే ఏది లేనప్పుడుతావా? మరోసారి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒప్పుకోవాలి నిజంగా. ఇప్పుడు రైతు పండించిన ఒక పంట ఎన్ని చేతులు మారి ఊరికి చేరుతుంది, మరి రైతే తినాలిగా. ఇప్పుడు ఆయన హలాల్ చేసిండు అని అంటే సరే వాస్తవం, మేము ముమ్మాటికి ఒప్పుకుంటున్నాం. మేము అలా ఆయన చేసిండు, ఆ రక్తం అంతా పోయిన తర్వాత మనకి ఇచ్చిండు అని అంటున్నాం కదా, ముమ్మాటికి నేను ఒప్పుకుంటున్నాను వాస్తవమే. ఆయన అలా చేసిండు అని చెప్పిండు, మీకు ఇచ్చిండు వాస్తవమే. అలా చెప్పకుండా తెలిసి కూడా మీరు తీసుకుంటారా? నేను మీరు ఇప్పుడు ఒక అఘోరాగా లేదంటే నేను మాంసాహారాలు ఇవన్నీ ఏం తినను నువ్వు అన్నట్టుగా, శాకాహారానికి హలాల్ చేయగలుగుతారా? అంటే కొంతమంది మిత్ర, కొంతమంది మజ్జిగ హలాల్ దేని చేయగలుగుతారు? అవును, మాంసాహారానికి శాకాహారానికి కూడా చేస్తారు. ప్రూఫ్ అంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో చూపించేది ఊసేసి ఇవ్వటం కానీ ఇంకొకటి ఇవ్వటం, అది హలాల్ కదా. అలా చేస్తే మీరు అది ఎంగిలి మిత్ర, అలా చేసి నీ ముందు ఇస్తారు తింటావా? ఎవరో తినవు, మరి ఎలా తింటావు? మరి ఆయన హలాల్ చేసిన రుజువు ఎలా? ముందు చేస్తే తినలేము, వెనక చేస్తే మనకు తెలియదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కొంచెం డీప్గా పోతే, నీ ముందు చేసిస్తే నువ్వు తింటావా? డెఫినెట్గా తిను. నీ వెనక చేసిస్తున్నాడు కదా, మరి వాళ్ళ తప్పు వాళ్ళే చూసుకుంటున్నారు అంటే దేవుడు వాళ్ళ తప్పు వాళ్ళకి శిక్షలు ఇస్తాడు కదా. ఇదే మనం మాట్లాడాలి, వాళ్ళ ధర్మం అనాల్సిన అవసరం లేదు మిత్ర. ఒకవేళ ఆయన దాంట్లో ఏదో ఇచ్చాడు పెట్టాడు అని అనిపిస్తే నువ్వు తినవు కదా, నీకు తెలియకుండా చేస్తున్నాడు కాబట్టి నీ మనస్సాక్షి అయితే పుణ్యంగానే తిన్నావు కదా. ఆయన నాకు ఇచ్చింది ఒక మజ్జిగనో స్వీట్ అన్నో అయితే పుణ్యంగా తిన్నావు కదా, ఆ పుణ్యమే పరమాత్ముడు అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ పరమాత్ముడు కూడా అలాంటి క్వశ్చన్ చేయవచ్చు కదా, నాయన నువ్వు తప్పు చేసి ఇస్తున్నావు తినను అలా చెప్పిండొచ్చు కదా. కొందరు చేసిన దానికి అందరికి ఎందుకు రుద్దుతున్నారు? మీరు హృదయం, మీ మాట ఎలా ఉందంటే ఇప్పుడు
మీరు తింటారా శివరుద్ర సాధువు గారు అని అంటున్నప్పుడు నేను తింటానా తినకపోవడం అనేది నీ అవసరం లేని వర్షన్ నేను అనేది. నేను ఏ రోజు చెప్పలేను ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ అంత వేరు డైవర్స్ కావాలి గొడవ పడాలి అని. నేను చెప్పేది ఒకే ఒక విషయం ఎప్పుడు కూడా 100 సార్లు ఏం చెప్తానంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు ఏ రోజు గొడవ చేయలేడు. నేను 100% ఇది ఎప్పుడు చెప్తాను. ఇదే హైదరాబాద్ భాగ్యనగరంలో నేను పురాణపూర్లో పుట్టిన, ఇదే హైదరాబాద్లో నాకు 90% మంది ముస్లిమ్సే ఉన్నారు దోస్తులు. ఎవ్రీ దోస్తు. నేను పతంగులు కూడా ఓల్డ్ సిటీ పోయి ఎగరేసుకుంటా. ఇప్పటికి నాకు ఎక్కువ షోక్ ఉన్న పండుగ అంటే కైట్స్ పండుగ. బాగా ఎగరేస్తాను నేను, బాగా అంటే బాగా అందరితో ఉంటాం. ఇప్పుడు అంత ఉత్సాహంగా అంత అంటే మీరు వాళ్ళని ఏ రకంగా చూస్తారు? చూడకూడదు స్వామి. మీరు నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు వాళ్ళ గురించి అని క్వశ్చన్స్ అని నేను అనేది. అంటే వేరే మతానికి సంబంధించిన వ్యక్తులుగా చూస్తారా? నువ్వు అలా చూడకూడదు. వాళ్ళందరూ ఒకటే, అందరూ ఒకటిగానే చూస్తారు. ముస్లిమ్స్ అనే వాళ్ళ విషయం కొందరు వల్లనే చెడుతుంది అంటున్నా నేను. ఓకే, నువ్వు అందరి వల్ల చెడుతుందని నీ ఆలోచన. అది మైండ్లోకి ఏం తీసేయాలి? నువ్వు నీ మైండ్లో ఉంది అది, నువ్వు అది తీసేసాయి. ఏంటంటే నేను అంత సులభంగా వదిలిపెట్టాను నిన్ను. నువ్వు అనుకుంటున్నావు శివరుద్ర సాధుని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, అంత లేదు మిత్ర. నా వర్షన్ చెప్పేదంతా నీ వర్షన్ చెప్పేదంతా చాలా ఊహం. సహజంగా యాంకరింగ్ పొజిషన్ లో ఉన్న నీకే ఇంత నాలెడ్జ్ ఉంటే, సాధు సంతులము అఘోరాలు నాగసాధులతో ముమ్మడిగా తిరిగేసి మాటలు మర్యాదలు దైవశాసనాలు ఇతిహాస పురాణాలు తాళపత్రాలని అనర్ఘలంగా చెప్పే ఒక సాధువుకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది మిత్ర? యు ఆర్ టేకింగ్ ఏ ఇంటర్వ్యూ బట్ ఐఎమ్ గివింగ్ ఏ సైన్స్ అండ్ డివైన్ నాలెడ్జ్ టు యూ. అర్థమైందా? యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఓన్లీ సొసైటీ క్వశ్చన్స్ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాన్సియంట్ డేస్ నాలెడ్జ్. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రలో ఏం జరిగిందని చెప్తున్నాం. మీరు కొందరి వల్ల రాజ్యం చెడిపోయిందని అంటున్నారు, అది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నువ్వేమంటున్నావు? అందరు వాళ్ళే అంటున్నారే. నేను అనేది కొంతమంది వాళ్ళే. కొంతమంది నువ్వు అడిగి ఉంటే ఆన్సర్ నాది ఇలా రాకపోయేది. యు ఆర్ ఆస్కింగ్ మీరు తింటారా అని అంటే, ఆకలి రుచెరగదు శంకర, నిద్ర చోటెరగదు మిత్ర. పాట ఉందిగా, రాశారు కదా అన్నమయ్య. రాజుకి అయిన ఆకలి, ఆ బంటుకి అయిన ఆకలి, ఆ బురదలో బరిన పందికి మనం నిద్రపోయిన నిద్రకి తేడా లేదు. నిద్ర అందరికి ఒకటే ఆకలి. అరే శాసనం నువ్వు ఏ విధంగా తీసుకుంటావో ఆ విధంగానే నీకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళు కొంతమంది చేశారంటే యూ కెన్ ఆస్క్ దెమ్. నువ్వు అడగగలదా? రైట్ చేయి స్వామి, మీరు అలా చేసి ఇవ్వడం తప్పు కదా అని అంటే ఆయన అడుగుతాడు, నేను ఎక్కడ చేశాను అంటాడు. నువ్వు ప్రూఫ్ చేయి. వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళే వచ్చి అడుగుతారు ఆయనని, అలా ఎలా చేస్తామని. ఏ ముస్లిమ్స్లో మంచోళ్ళు లేరా మిత్ర? చాలా మంది ఉన్నారు. మరి అలా ఎలా నువ్వు మంచోళ్ళ గురించి మాట్లాడు? అంటే నేను అనేది వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని కొంతమంది వ్యక్తిగా అంటే ఇప్పుడు కొంతమంది రైట్, చాలా మంచిగా అడిగావు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కానీ పొలిటికల్ హిస్టరీ ఏదైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నాకు ఆ వ్యక్తి అంటే హేట్. ఇప్పుడు నేను ఎంత పొగిడినా సరే, నువ్వు ఎంత పొగిడినా నాకు ఆ వ్యక్తి మీద అభిప్రాయం రాదు. ఇది కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ద్వారా మీరు అన్నది ఆ జరుగుతున్న అధర్మ ప్రచారాన్ని మనందరం కలిసి ఏకమైపోయి ధర్మ ప్రచారం చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు అలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటున్నారే మీరు, వాళ్ళ కులాలని వాళ్ళ దైవాలని వాళ్ళ మనుషులని కదా. మరి మీరందరూ ఏం చేస్తున్నారు మిత్ర? ఒక హిందువులాగా నువ్వు ఎంతమంది వాళ్ళని కలుపుకొని మనందరం బాగుపడాలి, ఎంతమంది హోమాలకు వెళ్ళారు, ఎంతమంది గుడికి వెళ్ళాలి, ఎంతమందికి అన్నదానాలు చేశారు, ఎంతమంది శివరాత్రి రోజు జాగారం చేశారు, ఎంతమంది జెండాలు పట్టుకొని తిరిగి చేస్తారు అన్నారు. మరి వీళ్ళందరూ ఎక్కడ పోయారే? ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళ ధర్మం, వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పాడు. మరి నీ దేవుడు నీకు చెప్పలేడా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడని? నీకు చేత కాదే, నీకు చేత కాదు, అవతల వ్యక్తి చేసుకుంటే కనలమంట. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రొటెక్ట్ కాదు, మరి ప్రొటెక్షన్ ఎందుకు చేసుకోవట్లేదు? హిందువులే చేసుకోవట్లేదు అంటారు. హిందువులు కాదు, ఇప్పుడు నువ్వు ఆయన అడిగిన ఒక వ్యక్తి ఎవరో నేను చూడలేదు. నేను ఏంటంటే ఈ హెవీ కాంట్రవర్సీ విషయాలు ఇవి ఉంటాయి కదా, దాంట్లో నేను చాలా క్లారిటీ పోతా. ఇప్పుడు అవతల వ్యక్తి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాడు అని అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వే ఉంది కదా మన దగ్గర, మనల్ని మనం ఎందుకు వే ప్రొటెక్ట్ చేసుకోలేము అంటున్నా. అది ఎవరి చేతగానితనం? నీ చేతగానితనం నీది. అంటే నేను నన్ను అడుగుతున్నావు యాంకర్ గా, వాట్ ఈస్ యువర్ రోల్? నీ రోల్ నుంచి మొదలు కావాలి. నేను అంటే హిందూ ఇప్పుడు వాళ్ళ వేరే మతస్థులు వాళ్ళ మతాన్ని కాపాడుకుంటారు అంటే మరి నిన్ను నువ్వు కాపాడుకునే హక్కు నీకుంది కదా. నాలాంటి వాళ్ళు ఎందుకు అవసరం లేదు సార్? నువ్వు అక్కడే క్వశ్చన్ మిస్టేక్ చేస్తున్నావు. నాలాంటి వాళ్ళతో పని లేదు నీకు అసలు. మీరు ఆలోచించేవాడు ఏమనుకుంటాడంటే నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఆ విషయాల్లో తలదొచ్చాలి, నాకు అవసరం లేదు. అలాంటప్పుడు మీరు క్వశ్చన్ వేయకూడదు. నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఇన్ బియాండ్ ది లిమిట్స్, నీ ఆ బర్నింగ్ డిజైర్ నుంచి నువ్వు బయటికి రాలేవు, నేను కంఫర్ట్ జోన్ లోనే ఉంటానంటే యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ టు మీ. ఒక సాధువుని పిలిచి నిన్ను నువ్వు జడ్జిమెంట్ తీసుకోలేని వాడివి, యు ఆర్ ఆస్కింగ్ వన్ సాధు టు గివ్ ఎ క్లారిఫికేషన్ ఆన్సర్ అబౌట్ ది సనాతన ధర్మం. ఇప్పుడు ఒక వీడియో ద్వారా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నావు అనుకో మిత్ర, నీ కుటుంబం మంచి మాట అన్నావు, ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నీ కుటుంబం, నీ ఇల్లు, నీ సంసారమే. అంటే ఎవరైనా రెగ్యులర్ గా అదే కదా, అంటే అందరూ చేసుకుంటే ఇలా ఈ క్వశ్చన్ రాదు. నువ్వు ఒక్కరిని చేసుకుంటున్నావు కదా, అది వచ్చిన సమస్య.